కొన్ని యుద్ధాలు కంటికి కనిపించవు, వాటి తాలూకు విధ్వంసాలు మాత్రం ఊహకు కూడా అందవు. క్షిపణి విస్ఫోటనాలుండవు, యుద్ధ విమానాల గర్జనలు వినిపించవు. ఒక్క చుక్క రక్తపు బొట్టు నేల రాలకుండానే గెలుపోటములు తేలిపోతాయి. ఈ యుద్ధాల్లో కేవలం వ్యూహాలే ఫలితాన్ని డిసైడ్ చేస్తాయి. భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతంలో ఉండే దేశంలో అగ్రరాజ్యాలు చేసే వ్యూహాలు, కదిపే పావుల వెనక అంతు చిక్కని లక్ష్యాలుంటాయి. ఒక దేశాన్ని అష్టదిగ్బంధం చేసి దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసి తన మాటనే శిలాశాసనంగా శిరసావహించేలా చేయడమే ఆ లక్ష్యాలు. వాటినే దౌత్య యుద్ధాలుగా పిలుస్తారు. దక్షిణాసియా భూభాగంపై ఇప్పుడు అలాంటి ఒక అదృశ్య యుద్ధానికే రంగం సిద్ధమైంది. ఒకప్పుడు కేవలం విముక్తి పోరాటానికే పరిమితమైన బంగ్లాదేశ్ గడ్డ నేడు అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు, ప్రాంతీయ శక్తుల వ్యూహ ప్రతివ్యూహాలకు ప్రధాన వేదికగా మారింది. ఇండియా మద్దతుతో పాకిస్తాన్ నుంచి స్వేచ్ఛ పొందిన బంగ్లాదేశ్ 2024 నుంచి స్వేచ్ఛ కల్పించిన దేశాన్నే ఇరుకున పెట్టే వ్యూహాత్మక రణక్షేత్రంగా మారింది. చైనా విస్తరణ వాదానికి, పాకిస్తాన్ ప్రతీకారేచ్ఛకు, అమెరికా అంతుచిక్కని ఎత్తుగడలకు లైవ్ ల్యాబ్ గా నిలిచింది. షేక్ హసీనా నిష్క్రమణ తర్వాత మారుతున్న అధికార సమీకరణలు కేవలం ఒక దేశ అంతర్గత మార్పులే కాదు, అవి ఢిల్లీ దౌత్య నీతికి అగ్ని పరీక్షలు. బంగ్లాదేశ్ ను తన వైపు తిప్పుకోవాలని చైనా, అమెరికా కదుపుతున్న పావులు, పాకిస్తాన్ నాటుతున్న విషబీజాల మధ్య ఇండియా తన వ్యూహాత్మక స్థానాన్ని ఎలా కాపాడుకోబోతోంది? నది పాయలు మారవచ్చు, కానీ భౌగోళిక వాస్తవాలు మాత్రం మారవు అన్న సత్యాన్ని కొత్త ప్రభుత్వం ఎంతవరకు గుర్తిస్తోంది? భారత్ తన నైబర్హుడ్ ఫస్ట్ విధానాన్ని ఎలా పునర్నిర్వచించుకుంటుంది? ఈ ప్రశ్నలకు దొరికే సమాధానాలే మన దేశ రక్షణను డిసైడ్ చేయబోతున్నాయి. తారిక్ రెహమాన్ 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం నెల రోజుల ముందు ఢాకా వచ్చిన లీడర్. రావడమే కాదు, ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో తాను గెలవడమే కాక పార్టీని గెలిపించుకున్నాడు. ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయలేదు. 18 నెలలు జైల్లో ఉన్నాడు. అక్షరాల 17 సంవత్సరాలు మాతృభూమిని వదిలి ఎక్కడో లండన్లో తలదాచుకున్నాడు. తాను తిరిగి స్వదేశానికి వస్తానని, దేశానికి ఒకరోజు ప్రధానమంత్రిని అవుతానని కలలో కూడా ఊహించుండడు. కాలం కలిసి రావడం అంటే ఇదే అన్నట్టుగా షేక్ హసీనా అవామీ లీగ్ పై నిషేధం, తల్లి ఖలీదా జియా అకాల మరణం, దేశ రాజకీయాల్లో అస్థిరత, ఇలా అన్ని అంశాలు తారిక్ రెహమాన్ వైపే నిలిచాయి. 299 పార్లమెంటు స్థానాలున్న బంగ్లాదేశ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 150 మంది సభ్యుల సంఖ్యాబలం అవసరం. తాజా ఎన్నికల ఫలితాల్లో 200కు పైగా స్థానాల్లో బీఎన్పీ విజయం సాధించింది. 63 సీట్లకు పరిమితమైన జమాతే ఇస్లామీ ఓటమిని అంగీకరించింది. తారిక్ రెహమాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యాడు. తారిక్ బీఎన్పీ గెలుపుపై ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో బీఎన్పీని ఘన విజయం దిశగా నడిపించిన తారిక్ రెహమాన్ కు అభినందనలు తెలిపారు. అతడి నాయకత్వంపై బంగ్లా ప్రజల విశ్వాసానికి ఈ గెలుపు నిదర్శనమని కొనియాడారు. ప్రజాస్వామ్య, ప్రగతిశీల, సమ్మిళిత బంగ్లాదేశ్ కు భారత్ ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తుందని ప్రధాని హామీ ఇచ్చారు. 2 దేశాల మధ్య సంబంధాల బలోపేతం, ఉమ్మడి లక్ష్యాలపై ముందుకు వెళ్లేందుకు తారిక్ తో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక శుభాకాంక్షల పోస్టు మాత్రమే కాదు, ఈ అక్షరాల వెనుక అంతులేని ఆకాంక్షలు ఉన్నాయి. ప్రత్యర్థులకు చెక్ పెట్టే వ్యూహాలు ఉన్నాయి. గత కొంతకాలంగా భారత్ ఫోకస్ అంతా బంగ్లాదేశ్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్న కంటే ఎలా గెలుస్తారు అన్న ప్రశ్నే భారత్ను కలవరానికి గురిచేసింది. ఒకవేళ ప్రజా మద్దతున్న పార్టీని పక్కన పెట్టి వివాదాస్పదంగా ఎన్నికలు జరిగితే కొత్త ప్రభుత్వానికి ప్రజల్లో పూర్తి స్థాయి మద్దతుండదు. అలాంటి బలహీనమైన సర్కార్ ప్రజా నిరసనలకు, మిలిటరీ జోక్యానికి, లేదంటే చైనా, పాకిస్తాన్, అమెరికా వంటి ఇతర దేశాల ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉంటుంది. రాజకీయ అస్థిరతను ఆసరాగా చేసుకుని ఇస్లామిక్ అతివాద శక్తులు బలపడే ప్రమాదం ఉందన్న కఠిన వాస్తవం మోదీ ప్రభుత్వానికి చాలా బాగా తెలుసు. కన్నింగ్ యూనస్ హయాంలోని తాత్కాలిక ప్రభుత్వంలో జరిగిన అన్ని విషయాలు గుర్తున్నాయి. హిందువుల ఊచకోత, ఆలయాల ధ్వంసం, ఉగ్రవాదులకు ఆశ్రయం, సరిహద్దు ఉద్రిక్తతలు, చైనాకు వంతపాడటం, ఈశాన్య భారత రాష్ట్రాలపై కన్నేయటం, ఇలా ఒక్కటేంటి తిన్నింటి వాసాలు లెక్కిస్తూ ఊపిరిపోసిన దేశాన్నే లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోయారు. మరోసారి అలా జరగొద్దంటే ఢాకాలో సుస్థిర పాలన రావాలి. అందుకు ఉన్న ఏకైక ఆప్షన్ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడమే. భారత్ కోరుకున్నది కూడా ఇదే. ఓ రకంగా బీఎన్పీ విక్టరీ, భారత గెలుపు కూడా. కానీ ఇక్కడితో అంతా అయిపోయినట్టు కాదు. తారిక్ రెహమాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వంతో సత్సంబంధాలు నెరపడం అంత ఈజీ కూడా కాదు. షేక్ హసీనా బంగ్లాదేశ్కు దాదాపు 15 ఏళ్ల పాటు ప్రధానిగా పనిచేశారు. ఆమె హయాంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న
వ్యూహాత్మక సహకారం దక్షిణాసియాలోని అత్యంత బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచింది. ఇది కేవలం దౌత్య సంబంధాలకే పరిమితం కాకుండా భద్రత, ఉగ్రవాద నిరోధం, సరిహద్దులు, ఆర్థిక అనుసంధానం వంటి అనేక కీలక రంగాల్లో విస్తరించింది. షేక్ హసీనా పాలనా కాలంలో భారత్ బంగ్లా సంబంధాలు ఆమె కేంద్రంగానే కొనసాగాయి. ఆమె పాలనలో బంగ్లాదేశ్లోని భారత వ్యతిరేక ఉగ్రవాద, తిరుగుబాటు గ్రూపులపై కఠిన చర్యలు తీసుకున్నారు. తద్వారా భారత్తో ఆ దేశ భద్రతా సహకారం మరింత బలోపేతమైంది. బంగ్లాదేశ్ లౌకిక రాజకీయ దృక్పథం అనేది భారత్కు వ్యూహాత్మక భరోసానిచ్చింది. 15 ఏళ్ల కాలంలో బంగ్లాదేశ్ భారత్కు అత్యంత విశ్వసనీయ పొరుగు దేశంగా నిలిచింది. చైనాతో బంగ్లా వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా భారత వ్యూహాత్మక ప్రయోజనాలకు వ్యతిరేకంగా వెళ్లకుండా హసీనా జాగ్రత్త పడ్డారు. అన్నింటికంటే ముఖ్యంగా ఈశాన్య భారత్ భద్రతను బలోపేతం చేయడంలో హసీనా సర్కార్ చూపిన చొరవ చాలా కీలకం. అయితే 2024లో హసీనా సర్కార్ పతనంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఇండియాకు ఇన్నాళ్లు అందిన వ్యూహాత్మక సహకారం లేకుండా పోయింది. హసీనా సర్కార్ పతనంతో ఆ దేశంలో రాజకీయ శూన్యత ఏర్పడింది. తాత్కాలికంగా ఏర్పడ్డ యూనస్ ప్రభుత్వం భారత వ్యతిరేక శక్తులను ప్రోత్సహించింది. హింస పెరిగిపోయింది. అల్లరి మూకలు పేట్రేగిపోయాయి. మైనారిటీలపై దాడులు పెచ్చరిల్లాయి. అవామీ లీగ్ పై నిషేధంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. భారత్కు దాదాపుగా దారులు మూసుకుపోయాయి అనిపించింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే తారిక్ రెహమాన్ సీన్లోకి దిగాడు. ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. ఇప్పుడు బంగ్లా వేదికగా జరుగుతున్న చదరంగంలో అతడే గేమ్ చేంజర్. ఈ దౌత్య యుద్ధంలో అతడు ఎవరి వైపు నిలిస్తే వారిదే పైచేయి అవుతుంది. ఢిల్లీ కాదు, పిండి కాదు, బంగ్లాదేశ్ ఫస్ట్. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తారిక్ రెహమాన్ పదే పదే వినిపించిన నినాదం ఇది. దీనర్థం తాను భారత్కో, పాకిస్తాన్కో లేక మరేదైనా దేశానికో అనుకూలం కాదని, తన మొదటి ప్రాధాన్యత బంగ్లాదేశ్ మాత్రమే అని చెప్పాడు. తారిక్ రెహమాన్ అలానే వ్యవహరిస్తే ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ తన నినాదాన్ని పక్కన పెట్టి చైనా, పాకిస్తాన్, అమెరికాలో ఎవరో ఒకరి వైపు నిలిస్తేనే మనకు చిక్కులు. అందుకు అవకాశాలు లేకపోలేదు కూడా. 2001, 2006 మధ్య తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా బంగ్లా ప్రధాని అయినప్పుడు భారత వ్యతిరేక ఉగ్రవాద గ్రూపులు ఢాకా నుంచి కార్యకలాపాలు నిర్వహించాయి. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ అనుకూల విధానాలే అవలంబిస్తారు అనుకోవడానికి లేదు. ఇటీవల తారిక్ మాటల్లో చాలా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. లౌకికత, శాంతి, స్థిరత్వం, భారత్తో మెరుగైన సంబంధాలపై సంకేతాలిచ్చారు. తారిక్ తల్లి ఖలీదా జియా హయాంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, మారుతున్న ప్రపంచ పరిణామాలకు అనుగుణంగా తన వైఖరిని మార్చుకున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. ఇటీవల ఆయన చేసిన కొన్ని మాటలను గమనిస్తే అది తెలుస్తోంది. మన దేశాన్ని అందరం కలిసి నిర్మించాలి. పర్వత, మైదాన ప్రాంతాలు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు అందరికీ సురక్షితమైన బంగ్లాదేశ్ కావాలి అని ఢాకాకు చేరుకున్న తర్వాత తన తొలి స్పీచ్లో తారిక్ అనడం ఇండియాకు సానుకూలమైన అంశం. అందుకే ఈ ఎన్నికల్లో అతడి గెలుపుని భారత్ కూడా కోరుకుంది. అయితే బంగ్లాదేశ్ ప్రధానిగా అతడికి ఎదురు కాబోతున్నవి సాధారణ సవాళ్లు కావు. బంగ్లాదేశ్ ఫస్ట్ నినాదాన్ని అమలు చేయడం చెప్పినంత ఈజీ కూడా కాదు. ఇక్కడే క్షుద్ర రాజకీయ శక్తులకు అవకాశం దొరుకుతుంది. ప్రస్తుతానికి బంగ్లాదేశ్ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితిలో ఉంది. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం చేసిన తప్పులు ఢాకాను పాతాళంలోకి నెట్టేశాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నాలని తమకు అవకాశంగా మలుచుకోవాలని గుంటనక్కలు చూస్తున్నాయి. అంతిమంగా ఆ దేశాల లక్ష్యం ఇండియాను అష్టదిగ్బంధనం చేయడమే. అలాంటి దేశాల్లో డ్రాగన్ మొదటి స్థానంలో ఉంటుంది. తన డెట్ ట్రాప్ ద్వారా కీలకమైన చిట్టగాంగ్ ఓడరేవును, ఇతర మౌలిక సదుపాయాలను చేజెక్కించుకుని భారత్ను చుట్టుముట్టాలని చూస్తోంది ఆ దేశం. స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ వ్యూహం ద్వారా పాక్లోని గ్వాదర్, శ్రీలంకలోని హంబన్టోట, మయన్మార్లో క్యోక్ఫ్యూ పోర్ట్లను ఇప్పటికే అభివృద్ధి పేరిట హస్తగతం చేసుకుంది. ఇప్పుడు బంగ్లాలోని చిట్టగాంగ్ను కూడా తన ఆధీనంలోకి తెచ్చుకుని బంగాళాఖాతంలో భారత్ను ఏకాకిని చేయాలని చూస్తోంది. చిట్టగాంగ్ ప్రధానంగా వాణిజ్య రేవు అయినప్పటికీ చైనా అక్కడ తన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నిపుణులను మోహరించడం ద్వారా ఇండియన్ నేవీ కదలికలపై నిఘా పెట్టాలని చూస్తోంది. చిట్టగాంగ్ నుండి చైనా నిర్మిస్తున్న రోడ్డు, రైలు మార్గాలు మన దేశానికి అత్యంత కీలకమైన సిలిగురి కారిడార్కు దగ్గరగా ఉంటాయి. యుద్ధం లాంటి పరిస్థితుల్లో ఈ సన్నని మార్గాన్ని దెబ్బతీస్తే ఈశాన్య రాష్ట్రాలతో భారత్కు సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది. భారత్ సరిహద్దుకు అతి దగ్గరలో ఉన్న తీస్తా నది అభివృద్ధి ప్రాజెక్టును చైనా చేపట్టాలని చూస్తోంది. ఇది జరిగితే చైనా ఇంజనీర్లు, సిబ్బంది భారత సరిహద్దులో శాశ్వతంగా ఉండే అవకాశం ఉంటుంది. శ్రీలంక తరహాలోనే బంగ్లాదేశ్ను కూడా భారీ అప్పుల్లోకి నెట్టి చివరకు ఆ మౌలిక సదుపాయాలను తన సొంత సైనిక అవసరాలకు వాడుకోవాలనేది చైనా ప్లాన్. ఒకవేళ తారిక్ రెహమాన్ ప్రభుత్వం చైనాకు గనక లొంగిపోతే భారత్ భద్రత రిస్కులో పడ్డట్టే.
కానీ అసలు సమస్య చైనా ఒక్కటే కాదు, ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కూడా. బంగ్లాదేశ్లో పాకిస్తాన్ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. 1971 నాటి అవమానానికి బదులుగా అక్కడ మత ఛాందసవాదాన్ని ప్రేరేపించి ఇండియా వ్యతిరేక భావజాలాన్ని పెంచాలని చూస్తోంది. బంగ్లాదేశ్ను మరో ఉగ్రవాద దేశంగా మార్చి మన దేశంలో రక్తపాతం సృష్టించేందుకు తీవ్ర యత్నాలు చేస్తోంది. ఏడాది కాలంగా ఈ ప్రయత్నాల్లో చాలా వరకు విజయం సాధించింది. ఉగ్రవాదులను మన సరిహద్దు ప్రాంతానికి తరలించింది. ఢాకాలో ISI బేస్ ను ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు పొందింది. ముఖ్యంగా మన దేశాన్ని బలహీనపరిచేందుకు భారత్ నుంచి కీలక ఈశాన్య రాష్ట్రాలను విడదీయాలని భావిస్తోంది. ఒకప్పుడు యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం వంటి తీవ్రవాద సంస్థలకు బంగ్లాదేశ్ గడ్డపై శిక్షణా శిబిరాలు ఉండటానికి పాక్ ప్రేరణే కారణం. బంగ్లాదేశ్లో అస్థిరత ఉంటే భారత సరిహద్దుల్లోకి ఉగ్రవాదులు, నకిలీ నోట్లు, ఆయుధాలను చొప్పించడం పాకిస్తాన్కు సులభమవుతుంది. బంగ్లాదేశ్లో భారత్ ప్రాబల్యాన్ని తగ్గించడానికి పాకిస్తాన్ తన మిత్రదేశమైన చైనాతోనూ కలిసి వ్యూహాలు రచిస్తోంది. చైనా ఆర్థికంగా ఒత్తిడి తెస్తుంటే పాకిస్తాన్ సైద్ధాంతికంగా ప్రజలను భారత్కు దూరం చేస్తోంది. బంగ్లాదేశ్లోని కీలకమైన పోర్టులు, విద్యాసంస్థలు, సైనిక వ్యవస్థల్లోకి పాకిస్తాన్ ISI చొరబడి భారత్ పట్ల ద్వేషాన్ని పెంచే మేధావులను, జర్నలిస్టులను తయారు చేస్తోంది. 1971 నాటి మారణకాండను ప్రజలు మర్చిపోయేలా చేసి పాకిస్తాన్ ఒక ముస్లిం సోదర దేశంగా ప్రొజెక్ట్ చేస్తోంది. కాబట్టి తారిక్ సర్కార్, చైనా, పాకిస్తాన్లో ఎవరి వైపు నిలిచినా భారత్కు వ్యతిరేకంగా నిలబడినట్టే. కానీ ఈ వికృత క్రీడలో మరో దేశము పావులు కదుపుతోంది. అదే అమెరికా. గత ఏడాది చివర్లో మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగిన ఏషియన్ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరై కంబోడియా, థాయిలాండ్ల మధ్య సరిహద్దు ఒప్పందాలు కుదిర్చాడు. ఆ దేశాలతో పాటు వియత్నాం, మలేషియాతోనూ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాడు. పైకి ఇవన్నీ చైనా ప్రభావాన్ని తగ్గించే వ్యూహాలుగానే కనిపిస్తాయి. నిజమేంటంటే భారత తూర్పు సరిహద్దుల్లో జరుగుతున్న పరిణామాలు బంగాళాఖాతంలో వాషింగ్టన్ దీర్ఘకాలిక వ్యూహాత్మక ఎత్తుగడులకు సాక్ష్యాలు. బైడెన్ హయాంలో 2022లో ప్రకటించిన విస్తృత ఇండో పసిఫిక్ వ్యూహంలో భాగంగా బంగ్లాదేశ్, మయన్మార్తో కూడిన బంగాళాఖాతం ప్రాంతంలో అమెరికా చురుగ్గా వ్యవహరిస్తోంది. అప్పటి నుంచి అమెరికా, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని పెంచేందుకు జరిగిన చర్చల్లో సముద్ర భద్రత, వాణిజ్యం, ఇండో పసిఫిక్ సహకారం, బంగాళాఖాతంలో వ్యూహాత్మక భాగస్వామ్యం వంటి అంశాలు ప్రస్తావనకొచ్చాయి. అయితే షేక్ హసీనా ప్రభుత్వం వాషింగ్టన్తో రక్షణ సహకారం, బంగాళాఖాతం ప్రాంతానికి సంబంధించిన వ్యూహాత్మక విషయాలపై ఆచితూచి వ్యవహరించింది. తన సార్వభౌమత్వంపైన, స్వతంత్ర విదేశాంగ విధానంపైన ప్రభావం పడుతుంది అనే ఆందోళనతో జో బైడెన్ సర్కార్ ప్రతిపాదించిన జనరల్ సెక్యూరిటీ ఆఫ్ మిలిటరీ ఇన్ఫర్మేషన్, అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్లపై ఆమె సంతకాలు చేయలేదు. చైనాతో తనకున్న ఆర్థిక బంధాన్ని కాపాడుకోవడానికి అమెరికా నేతృత్వంలోని ఇండో పసిఫిక్ వ్యూహంలో చేరకుండా జాగ్రత్త పడింది. ఈ పరిణామం ఈ ప్రాంతంలో అమెరికా వ్యూహానికి అడ్డంకిగా, వాషింగ్టన్ దీర్ఘకాలిక ప్రయోజనాలను దెబ్బతీసేదిగా మారింది. ఆ క్రమంలోనే బంగ్లాదేశ్లో హసీనా సర్కార్ కూలిపోయి కన్నింగ్ యూనస్ చేతుల్లోకి అధికార పగ్గాలొచ్చాయి. ఇందులో అమెరికా కుట్ర ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాతే అమెరికా బంగ్లా సంబంధాలు గణనీయంగా బలపడ్డాయి. 2025 ఆగస్టులో రెండు దేశాలు కలిసి టైగర్ షార్క్ సైనిక విన్యాసాలు చేశాయి. అమెరికా గతేడాది విడుదల చేసిన ఫ్యాక్ట్ షీట్ 2025 తన ఇండో పసిఫిక్ వ్యూహంలో బంగ్లాదేశ్ను కీలక భాగస్వామిగా పేర్కొంది. బంగ్లాదేశ్లో అమెరికా రాయబారి బ్రెంట్ క్రిస్టెన్సెన్ ఈ ప్రాంతంలో చైనా ప్రభావాన్ని తగ్గించడానికి ఢాకాతో బలమైన సైనిక సంబంధాలు అవసరమని వ్యాఖ్యానించాడు. ఆ తర్వాతే అమెరికా తన వ్యూహాలకు మరింత పదును పెట్టింది. బంగ్లాదేశ్ తర్వాత మయన్మార్లోనూ పట్టు పెంచుకోవడానికి అమెరికా పావులు కదిపింది. అక్కడి మిలిటరీ జుంటాకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఇండిపెండెన్స్ ఆర్మీ, దాని మిత్రపక్షాలు కాచిన్ రాష్ట్రంలో చాలా ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నాయి. అరకాన్ ఆర్మీ అయితే రాఖైన్ రాష్ట్రంలో 80% పైగా భూభాగాన్ని గుప్పిట పట్టింది. ఇలాంటి తిరుగుబాటు గ్రూపులతో అమెరికా నేరుగా చర్చల్లో పాల్గొనకున్నా ఈ ప్రాంత ప్రజలకు మానవతా సాయం అందిస్తూ మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టింది. ఇంకోవైపు రాఖైన్ రాష్ట్రం కోసం ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన బంగ్లాదేశ్ మయన్మార్ మానవతా కారిడార్ కు అవసరమైన ఆర్థిక, సిబ్బందిపరమైన మద్దతిచ్చింది. అక్కడి మిలిటరీ జుంటా ప్రభుత్వం సైతం ఆసియాన్ సమ్మిట్ సందర్భంగా అమెరికాతో వాణిజ్య అంశాలను చర్చించడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. చైనాపై అతిగా ఆధారపడటాన్ని తగ్గించుకుని అమెరికాతో ఆర్థిక, వాణిజ్య బంధాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా ఆ రెండు దేశాలను సమతుల్యం చేసుకోవచ్చని మిలిటరీ జుంటా నమ్మింది. ఇలా బంగ్లాదేశ్, మయన్మార్లో అమెరికా చాలా వ్యూహాత్మకంగా తన ప్రాముఖ్యతను పెంచుకుంటోంది. ఆ రెండు దేశాల్లో పెరుగుతున్న అమెరికా, చైనా పోటీ భారత వ్యూహాత్మక, ఆర్థిక, ప్రాంతీయ ప్రయోజనాలపై గణనీయ ప్రభావం చూపుతోంది. భారత్ తూర్పు దిశగా రెండు సరిహద్దు దేశాల్లో అమెరికా ప్రాబల్యం విస్తరించడం వల్ల
ఒక రకంగా చైనాను కట్టడి చేయడం భారత్కు సులభమవుతుంది. మయన్మార్లో మాదక ద్రవ్యాల ఉత్పత్తి, రవాణా అధికం. అమెరికా వాటిని నిలువరిస్తే మన ఈశాన్య రాష్ట్రాలకు మేలే జరుగుతుంది. కానీ అమెరికా ప్రాంతీయ రాజకీయాలని, ఎకనామిక్ కారిడార్లను భారత ప్రయోజనాలకు విరుద్ధంగా ఉపయోగిస్తే వాటిని ఎదుర్కోవడం మనకు అంత ఈజీ కాదు. పాకిస్తాన్ చాలా తెలివిగా ఇటు చైనాతో అటు అమెరికాతో సంబంధాలు నెరుపుతూ బంగ్లాదేశ్లో ప్రాబల్యాన్ని పెంచుకుంటోంది. కాబట్టి చైనా, అమెరికాలో తారిక్ ప్రభుత్వం ఎవరి పక్షాన నిలిచినా పాకిస్తాన్కు మద్దతుగా, మనకు వ్యతిరేకంగా నిలిచినట్టే. మరి ఈ 3 దేశాల వలలో బంగ్లాదేశ్ చిక్కుకోకూడదంటే ఏం చేయాలి? నైబర్హుడ్ ఫస్ట్. భారత్ మరింత పదును పెట్టాల్సింది ఈ వ్యూహానికి. బంగ్లాదేశ్ విషయంలో భారత్ ఇప్పుడు చాలా సున్నితంగా, తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కేవలం ఒక పార్టీకో, ఒక వ్యక్తికో మద్దతివ్వడం కాకుండా బంగ్లాదేశ్ ప్రజలతో, అక్కడి నూతన ప్రభుత్వంతో సంబంధాలను పునర్నిర్మించుకోవాలి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వంతో ఉన్న అత్యంత సన్నిహిత సంబంధాల కారణంగా ఇండియా కేవలం ఒకే పార్టీకి మద్దతిస్తుందనే ముద్రపడింది. బీఎన్పీ సర్కార్కు దగ్గరై ఆ ముద్రను తొలగించుకోవాల్సి ఉంటుంది. తారిక్ తో కలిసి పనిచేసేందుకు తాను ఎదురు చూస్తున్నా అన్న మోదీ ప్రకటన అందులో భాగమే. అంతేకాదు, ఎన్నికలకు ముందు ఖలీదా జియా అంత్యక్రియలకు జయశంకర్ హాజరు కావడం కూడా మేం మీ వెనక ఉన్నామని చెప్పే ప్రయత్నమే. ఇక చైనా తన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో బంగ్లాదేశ్ పై పట్టు సాధించకుండా ఉండాలంటే భారత్ తన లైన్ ఆఫ్ క్రెడిట్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలి. కష్టకాలంలో ఆదుకునేవాడే అసలైన మిత్రుడు అని భారత్ ఎప్పుడో నిరూపించుకుంది. ఇప్పుడు అదే చేయాలి. నైబర్హుడ్ ఫస్ట్ పాలసీకి తగ్గట్టుగా ఢాకాకు అన్ని విధాలుగా అండగా నిలిస్తే పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉంది. మోదీ సర్కార్ ఈ ప్రయత్నాలను గతంలో కూడా చేసింది. కానీ మొహమ్మద్ యూనస్ లాంటి ఒక మూర్ఖుడు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా ఉండటంతో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు సాధ్యపడలేదు. ఇప్పుడు తారిక్ రెహమాన్ రూపంలో ఒక విద్యావంతుడు ఆ దేశానికి ప్రధాని అయ్యాడు. ఏ దేశ వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని, తమ దేశాన్ని ఏ దేశ వ్యతిరేక కుట్రలకు వేదిక కానివ్వబోనని హామీ ఇచ్చాడు. కాబట్టి షేక్ హసీనా కాలం నాటి మద్దతు సాధించడానికి ఇండియాకు ఇదొక సదవకాశం. కాకపోతే ఢాకా వేదికగా జరుగుతున్న ఈ డిప్లొమాటిక్ బ్యాటిల్లో నిత్యం అప్రమత్తత అవసరం.